హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు సండే కాబట్టి సో మా ఫ్రెండ్స్ అయితే భోజనం తెచ్చారు. ప్రజెంట్ డ్యూటీలో ఉన్నాము. మన ఛానల్లో వచ్చి ఓన్లీ న్యాచురల్ వీడియోస్ అంటే తీస్తాము. అంటే ప్రతిరోజు కొత్త వీడియో, అంటే రేపు తీసే వీడియో అనేది ఆ రోజుకి నిర్ణయిస్తాం. ఆ క్షణం ఆ స్పాట్లో తీస్తాం వీడియోని. నో స్క్రిప్టెడ్ అండి, స్క్రిప్ట్ లేకుండా జెన్యున్గా తీస్తాం న్యాచురల్ వీడియోస్. ప్లీజ్ ఒక లైక్ చేసి ప్రతి వీడియో స్టార్ట్ చేస్తున్నాం చూడండి. ఇప్పుడు ఈరోజు సండే మేము తెచ్చుకున్న భోజనం ఎలా ఉంది ఏందనేది మీకు చూపిస్తాం. సో చూడండి. ఓకే, హాయ్ హాయ్ చెప్పండి. హాయ్, పేరు చెప్పు. హాయ్ చెప్పు. వినోద్ కుమార్ అండి. నేను మా వీడియో కోసం ఈరోజు భోజనాలు తెచ్చుకున్నాము. ఇది చట్నీ అండి, చట్నీ దీంట్లో వేసుకుంటున్నాము. నీ పేరు చెప్పు. హాయ్ చెప్పు. హాయ్, నా పేరు నాగభూషణం. హాయ్, అందరూ బాగున్నారా? భోజనం తిన్నారని అడగండి ఫస్ట్. మీరు తింటున్నారు, వాళ్ళు తింటున్నారు, అడగాలి కదా. అందరూ భోజనం చేశారా? లంచ్ టైం అయింది. అందరూ హ్యాపీగా భోజనం చేయండి, ప్రశాంతంగా జీవించండి, హ్యాపీగా ఉండండి. హాయ్ చెప్పు బాబు. హాయ్, భోజనం చేశారా? నీ పేరు చెప్తే కదా నువ్వు ఎవరు ఏంటి వ్యూవర్స్ తెలియాలి కదా. నా పేరు శేఖర్ అండి. శేఖర్ అంట. భోజనం తిన్నారని అడుగుతున్నారు. సో భోజనం తినే వాళ్ళు ఎవరైనా కానీ తినలేని వాళ్ళు ఉంటే ఎవరైనా కామెంట్ చేయండి. సో మీరు ఈ సండే ఎలా జరుపుకునేది కూడా మాకు చెప్పండి. సో కామెంట్ రూపంలో అది కూడా మాకు చేయండి. ముందైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూసారు కదండి, ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ అంతా భోజనం తీసుకొచ్చారు. సో ఈ విధంగా మేము ఈరోజు భోజనం సండే అయితే జరుపుకుంటున్నాం. ఏదైనా పర్లే. చూడండి భోజనాలు పార్సల్లో ఏమేమి ఉన్నాయి ఏంది మొత్తం విడదీయండి ఫస్ట్. చేప ఒకటి తీసుకున్నాం. మా హవా ఏం నడవలేక గాలి వెళ్ళిపోతుంది. ఒకసారి ఏంది చెప్పది ఫిష్ ఒకసారి టేస్ట్ చెప్పి ఎలా ఉంది చెప్పు. వాళ్ళే మనం తిట్టమల్లే. ఎంత వస్తుంది? పెద్ద ముక్క పడింది. అదే పెద్ద ముక్క. టేస్ట్ చూసి ఎలా ఉంది చెప్పు. బాగుందా లేదా ఎలా ఉంది? జెన్యున్ రిపోర్ట్. హాయ్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. బాగుందా? ఓకే. నువ్వేం తిన్నావా? నేను చికెన్ తిన్నాను. చికెన్ ఎలా ఉందా? అసలు బాగాలేదు. అసలు బాగాలేదంట. ఒరే జెన్యున్ రిపోర్ట్ ఇది చూడండి. నువ్వేం తింటున్నావా? పప్పు తింటున్నావా? నేను పచ్చడి మ్యాన్ అయినా. పచ్చడితో తినాల. నేను టేస్ట్ చెప్పు. కలపడానికే గంట పట్టేటట్టుందా? టక్ రెండు ముద్దలు టక్ టక్ అని తిని కలపాలా? అట్ట కాదు, రుచి తగలాలంటే పత్తి మీదకి పచ్చడి కలవాల. చూడండి, దాని టేస్ట్ తెలియాలంటే కలపడంలో ఎక్స్పోర్ట్ అయి ఉండాలి బాగా ఫస్ట్. బాగుందంట పచ్చడి. ఓకే, ఇప్పుడు నేను ఎలా నేను ఇంకా ఆకైతే వేసుకోలేదు. ఇప్పుడు నేను తిని నా టేస్ట్ ఎలా ఉందని నేను చెప్తాను. అప్పటి వరకు చూస్తానండి. ఎవరు లైక్ చేయకపోతే ఫస్ట్ లైక్ చేయండి. చూడండి, నాకైతే ఒక ముక్క ఇచ్చారు. ఇది నా ముక్క. ఇప్పుడు నేనైతే ఈ ముక్కను తిని ఈ టేస్ట్ నా స్పందన ఎలా ఉందని మీకు చెప్తాను. చూడండి, ఇప్పుడు అన్నీ మనం తింటా ఉంటే ఆయన తీసుకుంటుంటాడు. చేతులు కడుక్కుని వచ్చేస్తాను. మరీ బాగుందని చెప్పలేము, అలా అని చెప్పి బాగలేదని చెప్పలేము. సో కొంచెం నార్మల్గా పర్లా తినొచ్చు అన్నట్టుగా ఉంది. ఇదైతే చికెన్ పీసు. బాబు చేపలు చూపిస్తాను. పోయి పర్లేదు, ఒక నార్మల్గా ఈ సండే అయితే అలా సర్దుకోవచ్చు అనమాట. ప్రజెంట్ అయితే డ్యూటీలో ఉన్నాం కాబట్టి పర్లేదు. ఇంటికాడైతే మనం నచ్చినట్టు ఏదైనా చేసుకోవచ్చు. మనం డ్యూటీలో ఉన్నాం కదా. సో హోటల్లో ఎలా ఉంటుందో అలాగే మనం తినాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ బెస్ట్ హోటల్ అంటూ ఏది ఉండదు, ఉన్నదే దొరికింది తినాల. ఇప్పుడైతే చేప పులుసు వేసాడు. ఈ చేప పులుసు టేస్ట్ చెప్తాను. ఇప్పుడు వాళ్ళ చేతిలోంచి వాడి కాడికి వెళ్ళిపోయింది పైకి. చేపల కూరకి ఈ రైస్కి మంచి టేస్ట్ అయితే వచ్చింది. ఇప్పుడు ముక్క తిని చూసి చెప్తాను. పర్లే, చికెన్ మీద చేప కొంచెం బెటర్గా ఉంది. చేపలు కూడా ఉన్నట్టు ఉందా? ఓకే, పర్లేదు. చేపల కూర అయితే మేనేజ్ చేస్తాం. సో ఈ సండే అయితే ఇలా జరుపుకున్నాం. మీరు ఎలా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. కనిపించిన ఎక్కడో దేవుడు ఉంటాడు, ఆ దేవుడికి మనం మొక్కుతాం.
సో మా ఫ్రెండ్ ఒక మాట అన్నాడు, ఎందుకురా దేవుడు మొక్కతో ప్రతి వీడియోస్కి ఫస్ట్ అందరికి నమస్కారం పెడతావు ఎందుకురా అన్నాడు. సో కనిపించిన దేవుడికే మనం దండం పెట్టినప్పుడు మనకి వ్యూవర్స్ కదా ముందు దేవుడు, మనం వీళ్ళుగా చూస్తున్నాం, అందుకని మీకు నమస్కారం పెడతాను ఫస్ట్. సో నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, బాయ్.